శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి శ్లోకము దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు 5 కాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో కూడాను 25 సర్గలు పూర్తి చేసి 26వ సర్గలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. శ్వేతో రజత సంకాశశ్చపలో భీమ విక్రమ బుద్ధిమాన్ వానరః శూర స్త్రీషు లోకేషు విశ్రుత తూర్ణం సుగ్రీవమాగచ్చ పునర్గచ్చతి సత్వరః విభజన్ వానరీం సేనాం మనీకాని ప్రహర్షయన్. సుఖసారణులు, ముఖ్యంగా సారణుడు పరిచయం చేస్తున్నాడు. ఒక పెద్ద కొండ మీదకి ఎక్కి రావణాసురుడికి, వానర సేనలో ఉన్న ముఖ్యుల్ని, రాముడి సేన అనుకోవచ్చు, వానర సేన అనటం కన్నా అందులో ఉన్న ముఖ్యుల్ని అందరినీ పరిచయం చేస్తున్నాడు. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. ఇప్పుడు శ్వేతుడు అనే వానరుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో పాయలు చీరుస్తూ వెళ్ళాడు. అతని పేరు శ్వేతుడు అంటూ చెప్తున్నాడు. యస్వేవ సింహ సంకాశః కపిలో దీర్ఘకేసరః నిభృతః ప్రేక్షతే లంకాం దిదక్షన్ చక్షుషా వింధ్యం కృష్ణగిరిం సఖ్యం పర్వతం చ సుదర్శనం రాజన్ సతతమధ్యాస్తే సరంభో వామయూధప శతం శత సహస్రాణం త్రింశచ్చ హరిపుంగవా యం యాంతం వానరా ఘోరా చండా చండ పరాక్రమ పరివార్యానుగచ్చంతి లంకాం మర్దితు మోజసా. రాజా, చామంసాయతో పొడవైన జూలు కలిగి సింహంలాగా ఉన్న వాడున్నాడే, వాడి పేరు రంభుడు. వాడు కూడా సేనా నాయకుడు. అక్కడ నిశ్చలంగా నిలబడి చూపులతో కాల్చివేస్తున్నాడా అన్నట్లు లంక వైపే చూస్తున్నాడు వాడు. ఇతడు ఎప్పుడు వింధ్య, కృష్ణగిరి, సఖ్య, సుదర్శన పర్వతాలపై నివసిస్తూ ఉంటాడు. వానరుల్లో శ్రేష్ఠులు, భయంకరులు, తీవ్రమైన పరాక్రమం గలవారైన 130 లక్షల వానరులు. రామకృష్ణ, నువ్వు చెప్పాలి కదా. అక్కడ పెట్టు, పల్లెంలో పెట్టు. వింధ్య, కృష్ణగిరి, సఖ్య, సుదర్శన పర్వతాలపై నివసిస్తూ ఉంటారు. వానరుల్లో శ్రేష్ఠులు, భయంకరులు, తీవ్రమైన పరాక్రమం గలవారైన 130 లక్షల, అంటే 1,30,00,000 వానరులు ఇతని వెంట వస్తున్నారయ్యా లంకను నశింపజేయడానికి. ఖచ్చితంగా చెప్తున్నాడు ఎవరెవరు, ఎంతెంత సేన. ముందుగా వెళ్ళి గూఢచారులుగా వీళ్ళు అక్కడ చూసి వచ్చారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు అనమాట. అలానే యస్తు కర్ణౌ వివృణుతే జృంభతే చ పునః పునః నతు సంవిజతే మృత్రోర్న చ యుద్ధాత్ ప్రధావతి ప్రకంపతే చ రోషేణ తిర్యచ్చ పునరీక్షతే పశ్యన్ లాంగూలమపి చ క్షేడచ్చేష మహాబలః మహౌజసా వీతభయో రమ్యం పాల్వేయ పర్వతం రాజన్ సతతమధ్యాస్తే శరభో నామయూధప. ఇంకొకడు శరభుడు అనే సేనానాయకుడిని గురించి పరిచయం చేస్తున్నాడు. మహారాజా, అక్కడ చెవులు కదుపుతూ మాటి మాటికి ఆవలిస్తున్నాడు చూడండి.
వాడి పేరు శరభుడు. వీడికి మృత్యు అంటే అసలు భయం లేదు. యుద్ధ భూమి నుండి ఎప్పుడూ పారిపోడు వాడు. మనల్నే చూస్తున్నాడు, వాడు మన లంకనే చూస్తున్నాడు, తోక చూసుకుంటూ సింహనాదం చేస్తున్నాడు. ఏమాత్రం భయం లేనివాడై వీడు ఎప్పుడు సాల్వేయ పర్వతం మీద నివసిస్తాడు. వాళ్ళ అడ్రస్లు కూడా చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటాడు. అంత కనుక్కొని వచ్చారనమాట వీళ్ళు ఈ గుడజారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఒక సేనానాయకుడు, వాళ్ళ వెంట ఎంతమంది ఉన్నారు లెక్క కూడా. ఏతస్య బలిహనః సర్వే విహారా నామయూధప రాజన్ శత సహస్రాణి చత్వారింశ తథైవ చ. ఇక 1,40,000 మంది సేనానాయకులు విహారులు అనే పేర చాలా ప్రసిద్ధులు వాళ్ళు. యస్తు మేఘైవాకాశం మహానావృత్య తిష్టతి మధ్యేన నరవీరాణం సురాణమివ వాసవ భీరీణమివ సంనాదో యస్యైవ శ్రూయతే మహాన్ ఘోష శేఖా మృగేంద్రాణం సంగ్రామమభికాంక్షిత. ఏష పర్వత మధ్యాస్తే పార్యాత్రమనుత్తమం యుద్ధే దుష్ప్రసహో నిత్యం పనసో నామ యూధపః. ఇక మరో సేనా నాయకుడున్నాడు, వాడి పేరు పనసుడు. వీడు దేవతల మధ్య ఉన్న దేవేంద్రుడిలాగా కనపడుతున్నాడు. ఒక పెద్ద మేఘం ఆకాశాన్ని ఆవరించినట్లుగా ఆవరించాడు వీడు ధ్వని చాలా భయంకరంగా వినపడుతుంది. వీడు చేసే ధ్వని. వీడి అడ్రస్ ఎక్కడయ్యా అంటే పారియాత్రం అనే పర్వతం, అక్కడి నుంచి వచ్చాడు వీడు. ఏవం శత సహస్రాణం శతార్థం పర్యుపాసతే యూధప శ్రేష్టం ఏషాం యూధాని భాగశః. ఇతన్ని సేవించే సేనా నాయకులు ఎంతమందో తెలుసా మహారాజా? మొత్తం 50 లక్షల సేనా నాయకులు ఇతన్ని సేవిస్తున్నారయ్యా. ఇలా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ పోతున్నాడు. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం 42వ శ్లోకం నుంచి. కృష్ణార్పణమస్తు.